నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవునికి, ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి కాలాతీతమైంది కనుక అందరూ తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతులను మహాగణుడును నిత్యం వేవేల దోతులతో కొనియాడబడుచున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు స్తుతులు స్తోత్ర వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. గతించినటువంటి కాలం అంతా నీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకే వేలాది వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో మేము అందరూ ఈ రీతిగా కూడుకున్నాం తండ్రి. నీ మాటలు నేర్చుకోవడానికి వచ్చాం తండ్రి. నైనా చెప్పబోచున్న నాకు మంచి జ్ఞానాన్ని, వినబోచున్న వీరికి మంచి ఆసక్తిని దయచేయండి తండ్రి. నైనా మేమైనా తప్పులు పొరపాట్లు చేస్తుంటే మమ్మల్ని క్షమించి కాచి కాపాడండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించండి తండ్రి. నైనా మానవావేశంతో కాకుండా తండ్రి నైనా దైవావేశంతో మాట్లాడగలిగే భాగ్యాన్ని మాకు దయచేస్తానని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇవాళ చాలా ఆనందంగా ఉంది, చాలా బాధకరంగానూ ఉంది, చాలా కోపంగానూ కూడా ఉంది పిల్లరా. ఎందుకంటే చాలా కష్టపడి ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా సరైన రీతిగా లైవ్ అందించలేనంత బాధగా చాలా బాధ ఉండిపోయింది మాలో. అది ఎందుకు రావట్లేదో ఈ 2 రోజుల బట్టి నుంచి మాకు తెలియదు, కానీ ఈరోజు అనేది అది ఆగిపోయింది. కనుక ఏదేమైనా సరే దేవుని వాక్యం అనేది ఎక్కడా దాగిపోదు. దాన్ని ఎప్పటికప్పుడు వెల్లడి పరుస్తూనే ఉంటుంది. మనం వెల్లడి చేయాలి, ఎక్కడ దాగిపోయేది కాదు. కనుక మీ యొక్క మనసులను ఎన్ని అంతరాలున్నా ఏమైనా సరే మీ యొక్క మనసులను ఇక్కడే పెట్టి నా మాటలను అందరూ వినాలని కోరుకుంటున్నాను. కనుక మనం ప్రారంభిద్దాం. పిల్లరా, ఈరోజు మన అందరి కొరకు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పరలోకము నుంచి వదిలిపెట్టి పరలోకాన్ని విడిచి మన కొరకు ఈ భూలోకం వచ్చాడని మనకు తెలుసు. ఎందుకు వచ్చారైనా? మన పాపంలో ఉన్నటువంటి మన బ్రతుకులని, మన పాపంలో కూరుకుపోయినటువంటి మన జీవితాలని బయటికి తీసుకురావడానికి, మనల్ని రక్షించడానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. పరలోకం నుంచి వచ్చాడు. ఆయన వచ్చి మొదటిగా ఏం చేశాడంటే, మొదటిగా చేసినటువంటి పని ఏంటంటే, ఆయన ఏమనుకున్నాడంటే తన ఇంటి వారిని సర్దుకోవాలనుకున్నాడు. తన ఇంటి వారిని రక్షణలో నడిపించాలనుకున్నాడు. తన ఇంటి వారంటే వాళ్ళ ఇంటి వారిని కాదండి, తన ఇంటి వారంటే అనగా దేవుని కుమారులైనటువంటి ఇశ్రాయేలీలని, అనగా యూదులని అందరినీ కూడా ముందు ఆయన నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత అన్యజనులందరినీ కూడా ఆయన తర్వాత సిద్ధం చేయాలనుకున్నాడు. అంటే పిల్లరా, మీరు ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఆయన ఏం చేశాడంటే యూదులని మొదటిగా సిద్ధపరిచాడు. ముద్దుగా పిల్లరా, మీరే ఆలోచించండి. ఏంటంటే మొదటిగా మన ఇల్లుని సర్దుకుంటామా, లేకపోతే పక్క వాళ్ళని సర్దుకుంటామా? మన ఇల్లుని సర్దుకుంటాం. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారంటే ఆయన మొదట, నేను బయట గాలి తిరిగినా సరే ఆయన వచ్చి ఇంకొకరు చెప్పాడంటే వాళ్ళు ఏమంటారు? ముందు నీ కొడుకుని చూసుకో, తర్వాత నా కొడుకు అని చెప్తారు. అవునా? అంటే ముందు చూసుకోవాల్సిందేంటి? మన కుమారుల్ని మనము చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పనే అది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు ఇలా కొనసాగిస్తున్నటువంటి సమయాల్లో ఆయన కొన్ని పట్టణాలకి విరివిగా సువార్తన చేశాడు, విరివిగా పరిచర్యం చేశాడు, విరివిగా బోధన ప్రకటించాడు. ఆ 3 పట్టణాలు ఉంటాయి, కొన్ని 3 పట్టణాలు ఉంటాయి. అక్కడే ఎన్నో అద్భుతాలు చేశాడు, సత్క్రియలు చేసి ఎన్నో చేశాడు అక్కడే ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ 3 పట్టణాలు ఏంటంటే, మొదటిది కపెర్నహూము, రెండవది కొరాజీనా, మూడవది బెత్సయిదా. ఈ 3 పట్టణాల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు తక్కువ బోధ చేయలేదండి, తక్కువ చేయలేదు బోధ. మనకు తెలుసు 5 రొట్లు 2 చేపలు చేసింది అక్కడే, 5 రొట్లు 2 చేపలు ఈ అద్భుతాలు చేసింది అక్కడే, పేతురు గారు అత్తగారికి స్వస్థత పరిచింది అక్కడే, ఎంతోమందికి గుడ్డు వారికి అక్కడే కొల్లిచ్చాడు. ఎక్కడ చేశాడంటే ఇవన్నీ ఎక్కడ చేశాడు? ఆ 3 ప్రాంతాల్లోనే చేశాడు. ఆ 3 ప్రాంతాల్లోనే
మరి ఆ 3 ప్రాంతాల్లోనే చేశాడు కదా, ఎంత బాగా చేశాడు కదా ఆయన. మరి ఆ 3 ప్రాంతాల్లో ఉన్నటి వారు వాళ్ళలో ఏమైనా మార్పు కనిపించిందంటే యేసుక్రీస్తు వారికి ఏమైనా కనిపించిందంటారా? ఏం కనిపించలేదండి వాళ్ళకి, ఏమీ కనిపించలేదు. ఆ ముగ్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన పరిచర్యం చేశాడు, ఆయన సువార్త ప్రకటించాడు. కానీ వాళ్ళ ఎవ్వరో కూడా కనీసం కనిపించలేదంట ఆయనకి. కనీసం పశ్చాత్తాపడే హృదయం కూడా లేదంట వాళ్ళకి, పశ్చాత్తాపడే హృదయం కూడా లేదంట. పిల్లరా, ప్రకాశం ఎక్కువ వచ్చిన చోటనే అది ప్రకాశిస్తుంది. కానీ ఈ ప్రదేశం ఎలాగుందంటే అది అక్కడ అవ్వేలా లేదు, కనీసం ఎంత పశ్చాత్తాపం కూడా లేదు. వాళ్ళని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటో మనం చూద్దాం ఒకసారి. అందరూ బైబిల్ తెరిచి చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. అందరూ తీయండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. అయ్యో కొరాజీనా, బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నటువంటి మాటలో ఇక్కడ మీరు అందరూ సరిగ్గా చూడండి. ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో కపెర్నహూమా, మీరందరికీ నేను ఒకటే చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అంటే, మీకన్నా తూరు సీదోను పట్టణములకి నేను పరిచర్య చేస్తే వాళ్ళు మారు మనసు పొందుతారేమో అన్నాడు. మీకు అక్కడ అర్థం అవ్వలేదా? మీరు ఏదో అనుకోకండి. ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి. ఆ 2 పేర్లు ఏంటంటే అవే తూరు సీదోను. ఏంటండి? తూరు సీదోను. కనుక అసలు ఈ పట్టణములు అంటే ఏంటి? అసలు ఈ పట్టణముల గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు మాట్లాడారు? ఇవన్నీ చూద్దాం పిల్లరా. ముందుగా మీకు తెలియాల్సిందంటే ఏంటంటే పిల్లరా, ఈరోజు దేశాలు దాటాలంటే, ఈ రోజుల్లో దేశాలు దాటాలంటే మనకి చాలా ఈజీగా విమానాలు ఎక్కేసి వేరే దేశం వెళ్ళిపోతాం. కానీ ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు దేశం దాటాలంటే సముద్ర ప్రయాణాలు చేయాలి. ఈ సముద్ర ప్రయాణాలు చేస్తామంటే ఏంటంటే ప్రాణాలతో చెలగాటం అన్నట్టు ఈ సముద్ర ప్రయాణాలు అంటే. ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు, ఎప్పుడు ఉంటాయో తెలియదు. అలాంటి సముద్ర ప్రయాణాలు, అలలు ఎప్పుడు వచ్చేస్తాయో తెలియదు, తుఫాన్లు ఎప్పుడు వచ్చేస్తాయో తెలియదు. ఇవన్నీ కాకపోతే ఏ దొంగలు ఎప్పుడు దోపిడీ చేసుకుంటారో తెలియదు, ఏ దొంగ ఎప్పుడు వచ్చి చంపేస్తాడో తెలియదు. అలాంటి వాటిని, ఈ యొక్క సముద్రాల్ని జయించడానికి ఒక ఆయన వచ్చాడు. అంటే ఈయన ఎవరంటే భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి వచ్చినటువంటి ఈయన పేరు వాస్కోడి గామా. ఎవరండి? వాస్కోడి గామా. ఈయన ఏం చేశాడంటే వచ్చి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఈ సముద్ర మార్గాన్ని ఎందుకు కనుగొన్నాడంటే, ఈయనకు అవసరం వచ్చినటువంటి ఏమన్నా ఉందా అంటే, ఎందుకు ఈయన సముద్ర మార్గాన్ని కనుగొన్నాడంటే, మొదటిగా వ్యాపారం చేసుకోవడానికి బాగా, రెండవది ఏంటంటే ప్రియులరా సంపద కోసం, ఇంకోటి ఏంటంటే కొత్త మార్గాల కోసం. ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఈయన ఒక సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఈయన పేరు వాస్కోడి గామా. మరి ఈయన కంటే ముందుగా ఒక సముద్రపు స్టోరీ ఒకటి ఉంది మీకు, ఎన్నో శతాబ్దాల క్రితం. అది ఏంటంటే ప్రియులారా, ఎన్నో శతాబ్దాలకు ముందు మధ్యధరా సముద్రపు తీరాల్లో 2 ప్రాంతాలు ఉన్నాయి. 2 ప్రాంతాలు అవే మీకు ఇందాక చదివారు. అదే ఏంటంటే తూరు సీదోను. ప్రియులారా, ఈ 2 ప్రాంతాలకి కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. అలాగే ఒక భయంకరమైనటువంటి సాక్ష్యం కూడా ఉంది, భయంకరమైనటువంటి గర్వం ఉంది, భయంకరమైనటువంటి అహంకారం ఉంది, భయంకరమైనటువంటి ఆత్మీయ పతనము కూడా ఉంది ఈ తూరు సీదోనికి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ తూరు సీదోన్ని ఎందుకు అంత ప్రాముఖ్యంగా చేసి చూపించాడంటే, మీరు ఆ తర్వాత వచ్చిన చదువుకున్నా కూడా మీకు ఇంకొకటి ఉంటుంది. ఏంటంటే సొదొమ గొమొర్రా గురించి కూడా ఉంటుంది.
అంటే మీకు ఇప్పుడే అర్థం కావాలి ఏంటంటే ఒక సొదొమ గొమొర్రాకి కూడా తోడుగా దీన్ని పెట్టాడంటే ఆ తూరు సీదోను ఎంత అతి దారుణంగా ఉండేదో మీకు అర్థం చేసుకోవాలి పిల్లరా. మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఒక సముద్ర సామ్రాజ్యం అండి. ఇది ఒక సముద్ర సామ్రాజ్యం. ఇశ్రాయేలీలు తూర్పున ఎడారుల్లో ఉంటే ఉత్తరాన సముద్రపు తీరాల్లో ఉండే మహానగరాలే ఆ రెండు పేర్లే తూరు సీదోను. ప్రియులారా, ఈ యొక్క తూరు సీదోనికి ఏంటంటే ఈ తూరు అనే నగరం ఎక్కడ ఉండేదంటే ఒక సముద్రానికి మధ్యలో ఒక కోటలాగా ఉండేదంట. ఇది ఒక కోటలాగా. మీరందరూ కూడా ఎవ్వరూ కూడా పిల్లరా, మీరు ఎవరు కూడా అందరూ ఇలాగే వినాలి. ఎందుకంటే చాలా మనకి ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారం కూడా ఉంది. మనం ఎలాగుంటుందంటే మన మనసులో ఇప్పుడు ఒక తాగినవాడు ఎలా ఉంటాడో అలా ఉంటాయి మన మైండ్లు. కనుక మీరెవ్వరూ కూడా వాటికి విరుగుడి కింద ఈ మాటలు. కనుక మీరందరూ కూడా దృష్టి అంతా ఇక్కడే పెట్టండి పిల్లరా. మీకు చాలా అర్థమయ్యే రీతిగా చెప్పడానికే ట్రై చేస్తాను. కనుక మీరందరూ కూడా మీ మనసులను ఇక్కడే పెట్టండి ప్రియులరా. ఈ నగరం ఎక్కడ ఉండేదంటే ఒక సముద్రపు మధ్యన ఉండేది. సముద్రపు మధ్యన ఒక కోటలాగా ఉండేదంట. ఒక కోటలాగా ఉండేది. దీని మీదకి ఎవరైనా దాడి చెయ్యాలంటే మొదటిగా వీళ్ళకి ఏమన్నా సైన్యం ఉందంటే మొదటి సైన్యంగా ఏముండేదంటే సముద్రం ఏంటండి సైన్యం అనుకోవచ్చు మీరు. ఈ తూరు సీదోనికి రావాలంటే మొదట నాశనం చేసేసేది ఏంటంటే సముద్రం. ఈ సముద్రం వీళ్ళందరికీ అండగా ఉండేది. ఇలా వీటినన్నింటినీ చూసుకుని వీళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు, మా మీదకి ఎవరో రాలేరు అనే ఒక గర్వం వాళ్ళలో పెరిగిపోయింది. గర్వం వచ్చేసింది వాళ్ళకి. ఈ గర్వం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకి కొన్ని ఏమైనాయి అంటే వాళ్ళకి ధనం పెరిగిపోయింది, వ్యాపారం బాగుంది, ఇంత బాగుంది. వాళ్ళకి అలాగే గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. ఇంకా మమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు అన్న రీతిగా వెళ్ళిపోరు. ఏమీ చేయలేరు. ఇప్పుడు మనమే ఆలోచించుకోండి. మన దగ్గర 10 రూపాయలు ఎవరైనా ఉంటే మనం ఆగుతామా? మన దగ్గర ఒక 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయంటే మనం ఆగుతామా? ఎవ్వరూ కనీసం మనం ఎవరో మాట చెప్పం కానండి. మనలో ఉండే స్వభావం కూడా అందులో ఉంటుంది. ఎందుకంటే చాలామంది ప్రార్థనలు చేస్తారు. ఎలాగంటే తండ్రి నాకు ఉద్యోగం వచ్చాక మొత్తం నీ సేవకే మొత్తం అంతా పరిమితం, ఈ యొక్క ధనం మొత్తం నీదే దేవుడా, నీకే అంతా ఇచ్చేస్తానని చెప్పుకుంటాం. కానీ ఆ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మొదట కనిపించకపోయేది సంఘంలో ఎవరంటే వాళ్ళే. ఎందుకంటే మనం దేవుని కోసం ఎన్నో చేసేయాలనుకుంటాం. కానీ ఆ గర్వం అనేది మనలోకి వచ్చేస్తుంది. కొన్ని చూసుకున్నప్పటికీ, కొన్ని స్థితులను చూసుకున్నప్పటికీ, కొన్ని అధికారాలు చూసుకున్నప్పటికీ మనలో వచ్చేసేదే గర్వము. ఆ కాలంలో ఆ తూరు సీదోని పట్టణములు వాళ్ళకి వచ్చింది కూడా ఏదన్నా ఉంది అంటే ఆ గర్వమే. పిల్లరా, అహంకారం కూడా వాళ్ళ రక్తంలో కలిసిపోయింది. అహంకారం అనేది వాళ్ళ రక్తంలో కలిసిపోయి బ్రతుకుతున్నారు. దీన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి చాలాసార్లు చెప్పాడు పిల్లరా, చాలాసార్లు. ఒక యెషయా ప్రవక్త ద్వారా ఎన్నో మాటలు పలికించాడు. ఒక యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఎన్నో మాటలు పలికి గట్టిగా గర్జించి ప్రసంగాలు గట్టిగా చేయించాడు పిల్లరా. ఆ యెహెజ్కేలు కాలంలో ఆ యెహెజ్కేలు గారితో. అయినా మారారా అంటే మారలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆ దేవుడికి లోబడిన ఎవరైనా సరే దేవుడు ఉంచుతాడంటారా? దేవుడు ఉంచడు. ఎందుకంటే దేవుడికి లోబడకపోతే వాళ్ళనే దేవుడు తీసేస్తాడు. అలాగే ఆ తూరు సీదోన్ని కూడా తీసేశాడు. అది మనకు అనవసరం అండి. ఈ యొక్క మాటల గురించి నేను చెప్తున్నాను. ఏంటంటే ఆ తూరు సీదోన్ని కూడా ఆ బబులోను సామ్రాజ్యానికి దేవుడు ఎప్పుడో అప్పచెప్పేశాడు. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాటలనే ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? ఏమని మాట్లాడారు? మళ్ళీ ఒకసారి చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం చదవండి. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొందిందురు. ఈ మాటనే దేవుడు ప్రత్యేకించి ఈ తూరు సీదోను గురించి ఎందుకు మాట్లాడారు? పిల్లరా,
ఎందుకు అంటే అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూడండి మీరు ఒకసారి. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చెను. ఈ తూరు సీదోనుల గురించే మాట్లాడతారు కదా ఇక్కడ. మీరు ఇందాక అది ఏంటంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. ఆ తూరు సీదోన్ అంటే మీకు ఏంటో తెలియాలి కాబట్టి ఆ తూరు సీదోన్ గురించి చెప్పాను. ఇప్పుడు మీకు పాఠంలోకి మీరు వచ్చేస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంట? తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళాడంట. ఈ తూరు సీదోను ప్రాంతానికి వెళితే ఆ తూరు సీదోను ప్రాంతంలో ఒక కానాను స్త్రీ ఎదురుపడ్డదంట. ఒక కానాను స్త్రీ ఎదురుపడి ఆవిడ వచ్చి అంటుందంట, ఏమంటుంది? దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బలువు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదంట. ఆవిడ ఏమంటుందంటే, నా కుమార్తెకి ఇక్కడ బాగలేదు, దావీదు కుమారుడా, తండ్రి ప్రభువా, నా కుమార్తెకు ఇక్కడ బాగోలేదు, మీరు వచ్చి మా కుమార్తెకు దెయ్యం పట్టింది, ఆ దెయ్యాన్ని మీరే విడిపించాలి, ఆ దెయ్యాన్ని మీరే తొలగించాలని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆ కనాను స్త్రీ అడుగుతుందంట. ఆయన ఆమెతో ఒక మాట కూడా మాట్లాడట్లేదంట. అప్పుడు అన్నారంట శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకుంటున్నారంట. ఎవరు బతిమాలుకుంటున్నారు? శిష్యులు బతిమాలి. తెలియదండి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ మాత్రం తెలియదంటారా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ కనాను స్త్రీతో మాట్లాడాలో లేదో తెలియదా? ఆ కుమార్తెని చూస్తే ఆవిడకి జాలేస్తుందో తెలియదా? ఎందుకు మాట్లాడలేదంటే ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆవిడ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆవిడ విశ్వాసం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకని ఏం చేశాడంటే ఆవిడ ఎంత మాట్లాడినా ఒక మాట కూడా మాట్లాడలేదు. తర్వాత చదవండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని ఇక్కడ మాట మీరు అర్థం చేసుకోవాలి. ఇదేంటండి యేసుక్రీస్తు ప్రభువు వారు మొత్తం సర్వలోకానికి దేవుడు కదా, ఇదేంటి ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పిల్లరా, నేను మీకు ముందుగానే ఎందుకు చెప్పానంటే, ముందుగా మనం ఏం చేయాలి? మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు గారు చేసిన పని ఏంటి? అదే పిల్లరా, తన ఇంటిని ఫస్ట్ చక్కబెట్టుకోవాలనుకున్నాడు. ఏం చేశాడు? అందుకనే యూదుల్నే మొదట సిద్ధపరచుకున్నాడు. పిల్లల తర్వాత ఏం జరిగిందంటే ఆయన చెప్పినటువంటి సమాధానం ఎలాగుందంటే, నేను యూదుల కోసమే వచ్చిన వాడిని, నేను ఎవరికి పడితే వాళ్ళకి కాదని ఒక మాట అన్నాడు. ఇది దేనికంటే ఆవిడ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. తర్వాత చదవండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పాడంట. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నటువంటి మాట ఏంటంటే, ఇది ఒక రొట్టెని తీసుకుని అది పిల్లల కోసము చేసినది, కుక్కలకి కాదని చెప్పాడంట. ఆ మాట ఏంటో మనం ఏమని చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఆ మాట మనల్ని ఎవరినైనా అన్నారంటే, ఆయన యేసుక్రీస్తు పౌరు కానివ్వండి, ఇంకా పై నుంచి దేవుడే దిగి వచ్చినా కూడా మనం ఏం చేస్తాం? ఆయనతో గొడవలు పెడతాం. అంత ఎందుకండి ఆయన అంత మాట అనాల్సిన అవసరం లేదు. మామూలుగా జస్ట్ మీలోనే మీరు మీ పక్కన వాళ్ళే మిమ్మల్ని ఒక మాట, చిన్న మాట, ఒక బిందులు పెట్టుకునే దగ్గర, కుళాయిల దగ్గర ఒక చిన్న మాట అంటే ఆ బిందు ఇచ్చి కూడా వేస్తాం మనం. ఆ బిందులు కూడా ఇసిరేసి, ఆ చీపురు గట్లు ఇసిరేసి ఎంత దారుణంగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆవిడ అడుగుతుంటే, ఆవిడ బతిమాలుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారంట, పిల్లలకు చేసినటువంటి రొట్టెను నేను కుక్కలకి వేస్తానా అని చెప్పాడు. వెంటనే ఆవిడ పారిపోవాలి కదా, వెంటనే కోపం వచ్చి పారిపోవాలి కదా మాటకి. కుక్కతో పోస్తే ఎవరిని ఉంటామండి? అలాంటి మాటనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఆవిడ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి మొక్కలు తిరిగిన కదా అని చెప్పాను. చూడండి ఎంత బాగుందో మాట.
ఏమీ కూడా ఆవిడ ఎలా తీసుకుందంటే ఆయన మాటని ఏ మాత్రము పారిపోకుండా, మీరు ఒక యజమానుడు కింద పాడేసినటువంటి వాటిని, కింద పాడేసినటువంటి తినే పదార్థాలని కుక్కలు తినొచ్చు కదా, నాకు కూడా అలాగే దయచేయి ప్రభు అని ఆవిడ వేడుకుంటుంది. వెంటనే ఆవిడ స్వభావాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు గులామైపోయారు పిల్లలు. నిజంగా ఆశ్చర్యపోయి ఏం చేశాడంటే ఒక మాట అంటాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరునట్టే నీ కవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఒకసారి చూడండి పిల్లరా, ఏమని చెప్పాడంటే ఆవిడ విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆ విశ్వాస పరీక్షలో ఆమె ఎలా నిలబడ్డదంటే ఎక్కడికి కూడా వెళ్ళిపోకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి మీదే విశ్వాసం ఉంచింది. యేసుక్రీస్తు ప్రభువు వారి మాటని తూచా తప్పకుండా పిల్లరా, ఆయన ఏమైనా సరే, ఎంత అవమానకరంగా మాట్లాడినా కూడా ఆ విశ్వాస పరీక్షలో ఆమె ఏమైంది? గెలిచింది పిల్లరా. ఒకటి మీరు ఆలోచించండి. ఒకటి ఏంటంటే ఈవిడిది ఏ ప్రాంతం? తూరు సీదోను ప్రాంతం. ఈవిడ యూదురాలా అంటే ఈవిడ ఎవరో కానాను స్త్రీ. ఒక కానాను స్త్రీ అయ్యుండి ఈ యూదా ప్రజలు కూడా కాదు, ఈ యూదులు కూడా కాదు, అలాంటిది ఆ తూరు సీదోను ప్రాంతం నుంచి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని వేడుకుంది. పైగా ఈవిడికి దేవుడు తెలియలేదనుకున్నారా? దేవుడి గురించి వీళ్ళకి తెలియలేదనుకున్నారా? దేవుడి గురించి ఈయనకి ఒక్క మాటలో తెలిసిపోయింది. ఏంటంటే ఆవిడ పిలిచిన మొదటి పిలుపు ఏంటంటే దావీదు కుమారుడు అని పిలిచింది. అంటే ఈవిడికి దేవుడు తెలియలేదన్నారా? దేవుడు తెలియలేదా? కాదు పిల్లరా, దేవుడు ఈవిడికి ఖచ్చితంగా తెలిసిపోయింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట ఏంటంటే ఏమన్నారంటే ఈ యొక్క మీ మాటలు తూరు సీదోనులకి చెప్పినటువంటి బాగుండు, తూరు సీదోనులకి చెప్పినా బాగుండు. ఏంటంటే పిల్లరా, ఎలాగైనా కూడా పిల్లరా, ఆవిడ ఎలాంటి అవమానాలు వచ్చినా కూడా వదిలిపెట్టలేదు. ఈరోజు మనం ఎలాగుంటామంటే ఒక చిన్న ప్రార్థన దేవుడు ఆలకించకపోయేసరికి మనలో ఏమొచ్చేస్తుంది? దేవుని మీదే కోపం వచ్చేస్తుంది. దేవుడి మీద కోపం వచ్చేస్తుంది. దేవా నేను ఇంత చేస్తున్నాను, దేవా నీ కొరకే కదా బ్రో, దేవా నీ కొరకే ఎంత చేస్తున్నాను, నా ప్రార్థన లక్ష్య పెట్టవేటి, దేవా నీ కోసమే అంత కష్టపడుతున్నాను, మరి నా మనసుని ఎందుకు నువ్వు చూడట్లేదయ్యా? నాకెందుకు ఇంత బాధలయ్యా, నాకెందుకు ఇంత కష్టాలయ్యా, ఎందుకు నాకు ఈ బ్రతుకు అని మీరు అనుకోవచ్చు. పిల్లరా, దేవుడు అది ఇవ్వడానికి ఆలస్యం చేసినా సరే ఏం చేస్తాడంటే మొదటిగా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నువ్వు ఆ విశ్వాస పరీక్షలో నువ్వు నిజంగానే నిలబడగలిగావా? ఆ విశ్వాస పరీక్షలో నువ్వు నిజంగానే విన్ అయితే ఏం చేస్తాడో నువ్వు ఊహించలేనటువంటి పొజిషన్లో పెడతాను నేను. అది నువ్వు ఊహించలేవు, నువ్వు ఎక్కడ ఉంటావని నువ్వు ఊహించలేవు. కానీ నువ్వు ఏం లెక్కేస్తావంటే కష్టాలను మాత్రమే లెక్కేస్తావు. పిల్లరా, దేవుడు రెండే విషయాల్లో మనకి కష్టాలనే పంపిస్తాడు. నేను బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు రెండు విధాలుగానే దేవుడు కష్టాలనే మన మీదకి ఇస్తారు. ఏంటంటే ఒకటి, దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా తిరిగిన వాళ్ళ మీదకి మొదట దేవుడు కష్టాలు పంపిస్తాడు. రెండవది ఏంటంటే దేవుని పరిచర్యలో ఎవరైతే మునిగిపోతారో, ప్రభువు పనిలో ఎవరైతే మునిగి తేల్తారో వాళ్ళకే కష్టాలు కూడా వాళ్ళకి వస్తాయి. ఏంటంటే ప్రభువు పరిచర్యలో కష్టాలు ఏంటంటే అవును, కష్టాలే వస్తాయి. ఆ కష్టాలే కదా, ఎన్నో నష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకు ప్రభువు పరిచర్యలో నీకు అవి కష్టాలు కాదు, అవి కష్టాలు కాదు. ఏంటంటే అది ఒక విశ్వాస పరీక్ష అని చెప్తున్నాడు. పిల్లరా, దేవుని పరిచర్యలో ఇవన్నీ వచ్చాయని కూడా మీ యొక్క ఇబ్బందులు వచ్చినా, ఏదైనా కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలని సైతం నువ్వు ఎలా మార్చుకోవాలంటే ఇష్టాలుగా మార్చుకోవాలి.
ఇష్టాలుగా మార్చుకుంటే నీకు అవి చిన్నగా కాబడతాయి. దేవుడు నీకు ఎడుతున్నటువంటి విశ్వాస పరీక్షలో ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కితేనే నీకు దేవుడు ఆ ప్రతిఫలం అనేది ఇస్తారనుకున్నాడు. కానీ నువ్వు ఎక్కుతున్నావు అంటే మొదటి స్టెప్లోనే నీకు యేసవు దేవుడు నాకు ఇదిగో దేవా నాకు ఈ కష్టం వచ్చిందని మొదట నువ్వు నుంచున్న మెట్టు మీద నుంచి నువ్వు వెనక్కి వచ్చేస్తున్నావు, మొదటి నుంచి వెనక్కి వచ్చేస్తున్నావు. అలాగైతే ఎలా పిల్లరా? అలాగైతే ఎలా కుదిరితే చెప్పండి. మీరు దేవుని దగ్గరికి చేరాలంటే, మీరు అత్యున్నతమైన శిఖరాల మీద నిలబెట్టాలంటే దేవుడు పెడుతున్నటువంటి విశ్వాస పరీక్షలో ఏం చేయాలండి? విజయాన్ని పొందాలి. దేవుడు మనకే పెడతాడు కష్టాలు, మన పరిచర్యలోనే పెడతాడు కష్టాలు, మన పరిచర్యలో ఉన్నప్పుడే పెడతాడు కష్టాలు. కనుక మీరందరూ కూడా ఎలాగ ఉండాలంటే ఆ పరిచర్యలో ఇంకా ఎదుగువారుగా ఉండాలి, ఇంకా ఎదగాలి. ఆ పరిచర్యలో ఇంతగా ఎదగాలి. పిల్లరా, ఇక్కడ వరకు చెప్పింది ఇది ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా పాఠంలోకి వెళ్ళలేదు. ఎవరో అప్పుడే పాఠం అయిపోయింది అనుకోద్దండి. ఇంకా జస్ట్ వెళ్తున్నాను. ఈరోజు ఏదైనా సరే నాకున్నటువంటి కోపం అంతా, లైవ్ రాలేదన్న కోపం అంతా కూడా నేను మీ మీద తీర్చేసుకుంటాను. ఏదేమైనా ఇంకా మన వెనకాల సూర్యబాబు గారు కూడా ఉన్నారు కనుక, సూర్యారావు గారు కూడా ఉన్నారు కనుక మనం త్వరగా ముందుకెళ్దాం. పిల్లరా, ఈ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనే ఇంకా చదవండి, కిందకి చదవండి. అదే 11వ అధ్యాయం 21 నుంచి కిందకి చదవండి. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వతగినదే యుండునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక మాట కనబడుతుంది మీకు, ఒక మాట. ఏంటా మాట? విమర్శ దినం. విమర్శ దినం అంటే ఏంటండి? విమర్శ దినం అంటే ఏంటి? తీర్పు దినం. విమర్శ దినం అంటే మనమందరం చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ వచ్చి మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ పైన జరిగేది ఒక దినం జరుగుతుంది. ఒకటే దినం, అదే విమర్శ దినం. ఆ విమర్శ దినములో మనల్ని ఎవరెవరో ప్రశ్నిస్తారు. ఒకసారి అదే బైబిల్ తెరిచి చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41 వచనం చూడండి. చదవండి ఒకసారి, ఆగండి. 41 వచనం చూడండి ఒకసారి. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి నేరస్థాపన చేస్తారంట. ఇదేంటండి? ఎప్పుడు నినివే వాళ్ళు ఎక్కడో ఉండాల్సిన నినివే వాళ్ళు ఎక్కడికి వచ్చి నేరస్థాపన చేస్తారేంటి? అది కూడా ఈ తరం వాళ్ళు. ఈ తరం అంటే ఎవరో కదా, మన మీద నేరస్థాపన చేస్తారంట. ఎంత ధైర్యం అండి వాళ్ళకి అసలు? నినివే వారు వచ్చి మన మీద నేరస్థాపన చేస్తారా? ఎందుకు ఈ మాట అంటున్నాడంటే పిల్లరా, ఎందుకో మీరు అందరూ సరిగ్గా ఆలోచించండి. నినివే ప్రజలు అనగా యోనా గారు ప్రవక్తగా ఉన్నటువంటి సమయంలో యోనా గారిని దేవుడు ఎక్కడికి పంపించాడు? నినివే పట్టణానికి పంపించాడు. ఇది చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. పిల్లరా, ఆ నినివే పట్టణానికి వెళ్ళకుండా ఆ యోనా గారు ఎక్కడికి వెళ్ళారు? తర్షీషుకి వెళ్ళారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 2 వేసి ఆయనకి ఆ చేప కడుపులో వేసేసి ఆయన్ని ఏం చేశాడు? ఆయనకు బుద్ధి వచ్చేలా చేసి ఏం చేశాడు? తర్వాత యోనా గారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? తర్వాత నినివేకి వెళ్ళారండి. ఇక్కడ వరకునే మనకు తెలుసు, మన స్టోరీలన్నీ ఇక్కడతో ఎండ్ అయిపోతాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే పిల్లరా, నినివే పట్టణానికి వెళ్ళిన తర్వాత యోనా గారి మాటలకి 40 రోజులు ఆయన ప్రసంగిస్తే పిల్లరా, 40 రోజులు చెబితే ఆ నినివే పట్టణంలో వారు మారిపోయారు. ఇదేంటండి? ఎలాంటి వారు అంటే అలా ఎంతో గర్వంతో ఉన్నవాళ్ళు, అహంకారంతో ఉన్నవాళ్ళే, హింసలు పెట్టేవాళ్ళే. అలాంటి ప్రాంతానికి నువ్వు నా గురించి చెప్పాలి అని దేవుడు ఆ యోనాని పంపిస్తే ఆ యోనా వెళ్ళి 40 రోజులు ప్రకటిస్తే ఆ 40 రోజులకి ఆ నినివే పట్టణముల వాళ్ళు ఎలా మారిపోయారంటే పిల్లరా, ఉపవాసాలు చేస్తున్నారు, తరచుగా ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకు అంటే దేవుడి గురించి వాళ్ళకి అర్థమైంది. పశ్చాత్తాపడిపోతున్నారు. ఎందుకు ఇదంటే పిల్లరా,
ఆ యోనా గారి మాటలకి దేవుడు వారికి అర్థమయ్యాడు. కనుకనే ఆ నినివే పట్టణముల వారు వచ్చి ఎవరి తరంతో, ఈ తరం వారితో నేరస్థాపన చేస్తారంట. ఈ తరం వారితో ఎందుకు చేస్తారు చెప్పనా? వాళ్ళు అంటారంట, మన పరలోకం వెళ్ళిపోయాక అందరం ఒక తీర్పు విమర్శ దినం వచ్చేస్తుంది కదా, ఆ విమర్శ దినాన్ని అంటారంట నినివే పట్టణస్థులు. ఏమంటారంటే, నువ్వు దేవా, నువ్వు వాళ్ళకి ఈ యొక్క నీ నిత్యత్వం ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించు. ఏంటంటే, మాకు సరైన ప్రవక్త లేడు, మమ్మల్ని మర్చిపోయి మమ్మల్ని ద్వేషించి ఆ యోనా గారు ఎక్కడికో వెళ్ళిపోయి ఆ తర్వాత నువ్వు చెబితే మా దగ్గరికి వస్తే నీ యొక్క మాటలు మేము నేర్చుకున్నాం. మరి ఈ యోనా గారు అనగా ఒక ప్రవక్త చెబితేనే ఆ నినివే పట్టణస్థులు మారిపోతే, ఈరోజు నువ్వు నేను ఉన్నాం కదా, మన మధ్యకి యోనా గారు కదా వస్తా. మన మధ్యకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు సాక్షాత్తు ఆ పరలోకం నుంచి దిగి వచ్చారు. ఆ పరలోకం నుంచి దిగి వస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈరోజు నువ్వు మారుతున్నావంటారా? మీ గుండెల మీద ఒకసారి ఆలోచన చేసి చెప్పండి, నేను యేసుక్రీస్తు ప్రభు వారిని పూర్తిగా తెలుసుకున్నాను అని చెప్పండి. ఎవరన్నా చెప్పగలరంటారా? చెప్పలేరు పిల్లరా. అందుకని ఆ నినివే పట్టణస్థులు అందరూ కూడా నేరస్థాపన చేస్తారు. ఎందుకంటే, దేవా వీళ్ళకి నువ్వు నిత్యత్వం ఇచ్చావంటే నేను ఊరుకోనని చెప్తారు. నిత్యత్వం ఇచ్చావంటే నువ్వు ఊరుకోనని చెప్తారు. పిల్లరా, మరి సమయం కూడా దగ్గరికి వస్తుంది, మేము ఇంకా ఫాస్ట్గా వెళ్దాం. మనం ఈ నిత్యత్వాన్ని నువ్వు ఇచ్చావంటే ఊరుకోనని చెప్తారు. ఎవరంటే? ఆ నినివే పట్టణస్థులు. పిల్లరా, తర్వాత వచ్చిన ఒకసారి చదవం, 42 వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో వారి మీద నేరస్థాపన చేయును. తర్వాత, ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీకు ఆల్రెడీ ఈ పాట మీరు ఆల్రెడీ విన్నారు కనుక ఒకసారి మీరు జస్ట్ రిమైండ్ చేసుకోండి అంతే. పిల్లరా, ఈ దక్షిణ దేశపు రాణి అనగా ఎవరో? శాబా దేశపు రాణి. ఈవిడ కూడా మన మీద చేస్తుందండి నేరస్థాపన. ఈవిడ కూడా మన దగ్గరకు వచ్చి నేరస్థాపన చేస్తుందంట. ఏమని? దేవా వీళ్ళకి నిత్యత్వం ఇచ్చారంటే నేను ఊరుకోను. ఎంతమంది మన మీద కక్ష కట్టి ఉన్నారో మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఎంతమంది రెడీగా ఉన్నారు చూడండి మీరు ఒకసారి. ఏంటంటే, దేవా ఎందుకు వీళ్ళకి నిత్యత్వం ఇవ్వాలి? నేను ఎక్కడి నుంచి వచ్చానంటే, ఎక్కడో భూమి అంతముల నుండి, ఎక్కడ అనగా ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి నేను కొన్ని ఎడారులను దాటుకొని, కొన్ని నదులను దాటుకొని, కొన్ని అడవులను దాటుకొని నేను వచ్చి ఆ సొలొమోను జ్ఞానం గురించి తెలుసుకోవడానికి, అక్కడి నుంచి దేవుని జ్ఞానం ఏంటో నేను రుచి చూడాలని, దేవుని జ్ఞానం గురించి తెలుసుకోవాలని ఎక్కడి నుంచో 4 నెలలు అనగా పిల్లలు వెళ్ళడానికి 4 నెలలు, రావడానికి 8 నెలలు నేను ప్రయాణం చేసుకుని వస్తే, వీళ్ళని పక్కన పెట్టుకుని, పక్కన వీధిలో నీ సువార్త పెట్టుకుని, పక్కన నీ దేవుని జ్ఞానం పెట్టుకుని, దేవుని జ్ఞానం పెట్టుకోవడానికి వినడానికి రాలేకపోతున్నారంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎందుకంటే పిల్లరా, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందంట? భూమి అంతముల నుండి వచ్చిందంట. భూమి అంతలు ఎక్కడో ఆఫ్రికా. ఇవన్నీ పరిశీలిస్తే మీరు ఆ పాఠం పూర్తిగా అంటే మీకు అర్థమవుతుంది. ఎక్కడంటే ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి ఆవిడ ఈరోజు ఎక్కడికంటే సొలొమోను గారి జ్ఞానం వినడానికి వచ్చిందంట. ఆ సొలొమోను గారి జ్ఞానాన్ని వినడానికి వచ్చింది. ఆయన్ని ప్రశ్నలు వేయడానికి వచ్చింది. మొదటిగా ఏంటంటే, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చింది. ఈరోజు పక్కనే నీకు దేవుని జ్ఞానం ఉంది. ఎక్కడో కాదు పిల్లరా, ఎక్కడో లేదు, నీకు పక్కనే ఉంది. ఈ పక్కన ఉన్నటువంటి నీవు ఈ దేవుని జ్ఞానాన్ని వినడానికి రాలేకపోతున్నావు పిల్లరా. ఎన్నో ప్రసంగాలు చేస్తే పిల్లరా, మీకు ఇలాంటి మాటలు పిల్లరా దొరకవు, చాలా అరుదుగా దొరుకుతాయి. నా మాటలనే కాదు, వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో జ్ఞానం కలిగిన, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మాటలని కూడా, ఎవరో చెప్పినటువంటి మాటలు మీరు ఎక్కడో వెళ్ళనక్కర్లేదు. ఎక్కడ దొరుకుతున్నాయంటే నీ యొక్క సన్నిధిలో దొరుకుతున్నాయి. కానీ నువ్వు నీ పనులన్నీ ఎప్పుడు పెట్టుకుంటావు చెప్పనంటారా? ఏ రోజు పెట్టుకుంటావు మన పనులన్నీ? ఆదివారమే పెట్టుకుంటాం. దేవుని జ్ఞానాన్ని వినడానికి మనం ఎలాగ ఉండాలంటే, ఒక కుతూహలం కలిగి ఉండాలి, ఆనందంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ నువ్వు ఏం చేస్తావంటే, ఆయన జ్ఞానం నాకు దొరికిందే ఒక రోజు సెలవు, ఆ రోజే నేను ఆడేసుకోవాలి, లేకపోతే ఆ రోజే నేను అన్నీ ఇంకా నాకు ఉన్నటువంటి పనులన్నీ ఆ రోజు నాకు ఓడేసుకోవాలనుకుంటాను.
పిల్లరా ఖచ్చితంగా అడుగుతుంది. ఆ షేబా దేశపు రాణి ఒక విమర్శ దినమందు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది పిల్లరా, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. ఇంకా పిల్లరా మీరు ఇంకోటి చూడగలిగితే పిల్లరా, ఆ నపుంసకుడు తెలుసు కదా పిల్లరా, ఆ కాలంలో ఫిలిప్ గారు బాప్తిసం ఇచ్చిన నపుంసకుడు కూడా పిల్లరా, ఆయన కూడా ఒకవేళ అడుగుతాడు. ఒకవేళ ఏమని అడుగుతాడంటే, ఒకవేళ ఆయనకి అడిగే అవకాశం ఉంటే కూడా ఆయన కూడా అడుగుతాడు. ఏంటంటే పిల్లరా, ఆయన దేవుని ఆరాధన చూసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఆరాధన చేసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇథియోపియా దేశము నుండి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము వచ్చాడు. సుమారు 1500-2000 కిలోమీటర్లు ఉంటుంది పిల్లరా. ఆయన రథం మీద వచ్చి పిల్లరా, ఆయనకి కూడా ఎన్నో వారాలు పట్టొచ్చు, ఎన్నో నెలలు పట్టు, అంత దూరం ప్రయాణం చేసి ఆయన ఎక్కడికి వచ్చాడు? మందిరం, ఒక ఆరాధన చూసుకోవడానికి యెరూషలేము మందిరానికి వచ్చాడు పిల్లరా, యెరూషలేము మందిరానికి వచ్చాడు. ఆయన కూడా ఒకవేళ మనకి అడిగే ఛాన్స్ ఉంటే ఆయన కూడా అడుగుతాడు, నేను ఒక ఆరాధన చూసుకోవడానికి ఆ ఇథియోపియా దేశం నుంచి వచ్చాను, మరి నువ్వు ఎక్కడి నుంచి రాలేకపోతున్నావు? ఈరోజు పిల్లరా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మీరంతానే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పిల్లరా. ఒక ఓదూరు నుంచి కానివ్వండి, రామచంద్రపురం ఎక్కడి నుంచి కానివ్వండి, అగ్రహారం నుంచి కానివ్వండి, ఇలా అందరూ వచ్చాం కదా పిల్లరా. మీరు ఇది నేను వచ్చాను కదా, ఇది ఒక దూరం అనుకుంటున్నాం మనం, ఇది ఒక దూరం అనుకుంటున్నామా? దేవుని జ్ఞానం వినడానికి వచ్చి ఇది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నామా పిల్లరా? కాదండి. ఆనాడు ఆ నపుంసకుడు ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడంటే పిల్లరా, ఎన్నో వేల గంటలు ప్రయాణాలు చేశాడు, వచ్చి ఏమన్నా ఆషామాషిగా చూసి వెళ్ళిపోలేదు పిల్లరా. 2 మాటల్ని చెబితే పిల్లరా, ఆ ఫిలిప్ గారి మాట మారిపోయి ఒక గుంటలోనే బాప్తిసం పొందాడు. ఒక గుంటలోనే బాప్తిస్మాన్ని పొందేశాడు పిల్లరా, గుంటలోనే బాప్తిసం పొందేశాడు. ఈరోజు నీ కళ్ళ ముందు ఎన్ని ఉన్నా సరే నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుణ్ణి. నువ్వు ఎన్ని ఉన్నా సరే నువ్వు ఇంకానే నిర్లక్ష్యం చేస్తున్నావు పిల్లరా. మీకు ఒకటి చెప్పనా, ఇక్కడ చాలామంది చాలా పనులు చేశారని అనుకున్నాను, ఎందుకంటే చూస్తుంటే చాలామంది పనులు చేశారు పిల్లరా. ఎందుకు? వాళ్ళ ఇంట్లో పనులు లేక చేశారు, ఇక్కడ ఏమి పని లేక వచ్చి ఇక్కడ కూర్చుని చేస్తున్నారు అనుకున్నారా? కాదు పిల్లరా. ఏమనుకున్నారంటే దేవుని పనినే మా పని అని భావించారు. దేవుని పనిలోనే మా పని కూడా ఉందని భావించారు. దేవునితోనే మా సహవాసం అని చేశారు పిల్లరా. ఇంకొకటి చెప్పమంటారా, ఒకవేళ ఎవరన్నా రక్షణ తీసుకోవాలని వాళ్ళు ఈ పనులు చేస్తుంటే మీరు మురిసిపోయి నేను దేవుడికి చాలా పని చేసేస్తున్నాను అనుకుంటారు మీరు. కానీ మీరు చేసినటువంటి పనులన్నీ దేవుడి దృష్టిలో ఏముంటాయి? సున్నా అండి. ఎందుకంటే నువ్వు రక్షణ తీసుకోవాలంటే నువ్వు దేవుని పని చేస్తే నీకు ఒక అర్హత కావాలి. ఏమి కౌంట్ అవ్వాలన్నా నువ్వు ఒక అర్హత కావాలి. ఆ అర్హత పొందుకుంటేనే నువ్వు ఏ పని చేసినా కూడా అది కౌంట్ అవుతుంది. లేకపోతే దేవుడు లక్ష్య పెట్టడం. కనుక మీరు ఎలాగుండాలంటే పిల్లరా, మీరు ఒక అర్హత పొందుకునే వారిగా ఉండాలి. ఉండి పిల్లరా, ఒకవేళ అర్హత అంటే మీరు ఏదనుకోవద్దు, రక్షణ గురించి మాట్లాడుతున్నా. రక్షణ పొందుకునే వారిగా ఉండాలి. ఒకవేళ పొందేసిన వారు ఉన్నారా, పొందేసిన వారి నిమిత్తం ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఆ రక్షణ పొందుకున్న వారి నిమిత్తం ఒకటే చెప్తాను, ఏంటంటే ఒక విమర్శ దినం వస్తుంది. ఒక విమర్శ దినం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఖచ్చితమైన దినం, ఒక రోజు ఖచ్చితంగా వచ్చే దినం ఇది. ఆ దినాన్న నువ్వు ఎలాగుంటావంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రీతిగానే ఉండాలి. ప్రతి మాటకి అలా అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా నువ్వు చెప్పేటట్టే ఉండాలి. నీ మీద క్వశ్చన్ చేస్తారో, ఆర్గ్యుమెంట్ చేస్తారో, అవసరమైతే గొడవ పెడతారు నీ మీద. గొడవ పెట్టి తేల్చుకుందామంటారు. నువ్వు వాటికి ఎలాగుండాలంటే సంసిద్ధుడు అయి ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వస్తుందా నేను? వచ్చిన తర్వాత నువ్వు ఎలాగుండాలంటే ధైర్యంగా ఉండాలి. ఎక్కడ చిన్న భయం ఉండకూడదు, భయంతో బ్రతకూడదు పిల్లరా. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు నాకు ఈ కష్టం ఇచ్చాడు కదండి, దేవుడినే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుడి పనిలో నాకు ఈ అవమానం వచ్చింది, దేవుడి పనిలో నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఇది వద్దు అని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను నేను, అలా విడిచిపెట్టి వెళ్ళిపోయావా దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కనుక నువ్వు ఎలాగుండాలంటే ఏ అవమానం వచ్చినా ఎదుర్కొనేవాడిగా ఉండాలి, ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనేవాడిగా ఉండాలి, తిరస్కరణ వచ్చినా తల దించకూడదు, తల ఎత్తుకునేవాడిగానే ఉండాలి. నువ్వు
తల ఎత్తుకునేవాడుగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఇంత ప్రాణాలు అర్పిస్తే నువ్వు ఆయన వచ్చినటువంటి రక్షణను కూడా నిర్లక్ష్యం చేసేసి నాకు ఇది వద్దు, నాకు ఈ శ్రమ వచ్చిందని వద్దు అని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే పిల్లరా, నేను చెప్తున్నాను చూసుకో, దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి వారికి, పిరికితనం వారికి దేవుడు పరలోకం అస్సలు ఏమని చెప్పేసాడు పిల్లరా. కనుక మీరు ఎలాగ ఉండాలంటే ఎలాంటిది వచ్చినా సరే, ఎలాంటి అవమానం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే వారిగా ఉండాలి. విమర్శ దినాన్న వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి, ప్రతి మాటకే కూడా సమాధానము చెప్పే రీతిగా ఉండాలి. కానీ చెప్తారండి, అందరూ చెప్పేవారిగా ఉంటారు కదా. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఎందుకు ఇంత ఆవేశంగా చెప్పాలంటే ఎంతమంది వచ్చారు. ఈ మాటలన్నీ వ్యర్థం చేయకూడదు పిల్లరా. మనం ఈ యొక్క మాటలన్నీ కూడా మీరు ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతే వీటికి అర్థం లేదు, వీటికి అర్థమే లేదు. ఇది ఎలాగుంటుందంటే మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏదో మా గొప్పల కోసం మేము ఎక్కి చెప్తున్నట్టు ఉంటుంది పిల్లలు. కనుక ఈ మాటలన్నీ కూడా మీరు హృదయంలోనే ఉంచుకోండి. ఎలాగ ఉండాలి మనం అందరం అంటే, ఎలా ఉండాలి? విమర్శ దినాన్న అందరికీ సమాధానం చెప్పే రీతిగా ఉండాలి. కనుక మీరందరూ కూడా అలా ఉంటారని కోరుకుంటూ, ఈ యొక్క నా మాటలన్నింటినీ ప్రేమతో విన్నటువంటి మీ అందరికీ, నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, నేను ఇంత వాణ్ణి అవడానికి, ఇలా చెప్పడానికి కారణం నా తండ్రి గారు. పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎక్కడ దగ్గరలో ఉండాల్సిన కాదు, ఎక్కడో ఉండాల్సిన, ఎక్కడో హైదరాబాద్లో ఏదో జాబ్ చేసుకుంటూ ఉండాల్సిన. కానీ దేవుడు నా మీద కృప చూపించి ఏమో తెలియదు, నా నోటంట ఒక మాట రాలేదు పిల్లరా. నా మాట వచ్చేది కాదు, నా నోటంట ఒక చిన్న మాట వచ్చేది కాదు పిల్లరా. నా నోటంట నెత్తి ఏమన్నా మాట్లాడాలంటే భయం, ఏమన్నా ఇక్కడ నిలబడడానికి కూడా నాకు అర్హత లేనటువంటి మాట. నేను అసలు అనుకోలేదు ఇంత అలాగా నేను నిలబడి అనర్గళంగా మాట్లాడతానని అనుకోలేదు. కారణం ఏంటంటే దైవజనులు అలా నడిపించారు. ఇక్కడ నా ఒక్కడనే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. కనుక మీరు చేయాల్సిన పని ఏమీ కాదు, మీ అందరి పిల్లల్ని, మీకు ఒకవేళ మీరు ఏమన్నా అనుకుంటే నా కుమారులు రేపటి తరంలో ఇలా దేవుని పనికై వాడబడాలి అని మీరు అనుకుంటే మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టండి. ఈ మాటలన్నీ కూడా ప్రేమతో విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాను. నా మాటలు ఎవరన్నా బాధ పెట్టుంటే, నేను ఏమన్నా మానవావేశంతో మాట్లాడుంటే అందరికీ నా 2 చేతులు జోడించి క్షమాపణ కోరుకుంటున్నాను. నా మాట్లాడినటువంటి ప్రేమతో విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వరకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు.